अगर आप हज 2025 का इरादा रखते हैं तो आपके लिए अहम तरीन इत्तला ये है कि सऊदी हिदायत के मुताबिक 18 अप्रैल हज वीज़ा की इजराई के लिए ख़तई आखिरी तारीख होगी। सफ़र हज आसान और आरामदा बनाने के लिए तशरीफ़ लाएं अल आज़म टूर्स एंड ट्रैवल्स हैदराबाद। देश भर में 32 साल बेहतरीन खिदमात का एजाज अपने नाम करने वाला वो इदारा है जो तनाज़ात से पाक और आज़मीन हज को आसानी फराहम करने पर यकीन रखता है। आपके लिए 4 पैकेजेस दिए गए हैं। अपनी सहूलत के हिसाब से आप अपनी नशिस्त को बुक करवा सकते हैं। वो वक्त कम है, इसीलिए जल्दी करें। हुकूमत हिंद की जानिब से मंजूर शुदा अल आज़म टूर्स एंड ट्रैवल्स, भरोसा, इत्तेमाद और एतबार का दूसरा नाम अल आज़म टूर्स एंड ट्रैवल्स नाम ही काफी है। వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీ మద్దతు ప్రకటించింది. నేడు లోక్సభకు తప్పనిసరిగా హాజరు కావాలని, సభలోనే ఉండాలని తమ ఎంపీలందరికీ టీడీపీ విప్ జారీ చేసింది. టీడీపీ చీఫ్ విప్ హరీష్ బాలయోగి 3 లైన్ల విప్ జారీ చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఈ రోజు పార్లమెంటు ముందుకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారు ఈ బిల్లును నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై రేపు రాజ్యసభలో చర్చ జరగనుంది. ఈ కీలక బిల్లుపై ఉభయ సభల్లో చర్చకు 8 గంటల సమయం కేటాయించారు. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ రోజు, రేపు తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరు కావాలని తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తమ పంథా ప్రకటించింది. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ చట్ట సవరణ ముస్లిం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని జనసేన విశ్వసిస్తుందని ఆ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లోక్సభ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించారు. ఎన్డీఏ కూటమి ఎంపీలంతా సభకు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం విప్ జారీ చేసింది. ఏపీ టీడీపీ, జనసేన ఎంపీలకు సైతం విప్ జారీ చేసింది. లోక్సభ సమావేశాలకు తప్పక హాజరు కావాలని సూచించింది. ఈ బిల్లుకు కూటమి ఎంపీలు మద్దతు తెలుపుతున్నారు. ఎన్డీఏ కూటమి ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. లోక్సభ, రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉంది. ఈ బిల్లుకు లోక్సభలో అనుకూలంగా 298 మంది ఎంపీలు ఓటు వేసే అవకాశం ఉంది. 233 మంది ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. 11 మంది ఎంపీలు తటస్థంగా ఉండాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక రాజ్యసభలో ఎన్డీఏకు 122, విపక్షాలకు 116 ఎంపీల బలం ఉంది. దీంతో ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు సులువుగా ఆమోద ముద్ర పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు.